హలో ఎవరీవన్. ప్రముఖ టెలికమ్యూనికేషన్ కంపెనీ అయినటువంటి జియో సంస్థ నుంచి మీకు జియో కస్టమర్ అసోసియేట్ అనే ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకైతే మీరు ఇంటి దగ్గర ఉండి ఫ్రీలాన్సర్గా మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చును. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి జియో కస్టమర్ అసోసియేట్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రీలాన్సర్గా కూడా మీకు అంటే మీరు ఇంటి దగ్గర ఉండి మీకు నచ్చిన టైంలో మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. చూడండి, పోస్ట్ డేట్ చూసుకుంటే మనకి జూలై 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకు చూడండి, ఫంక్షన్స్ అండ్ బిజినెస్ ఏరియా అంటే మీరు ఇంటి దగ్గర ఉండి ఫ్రీలాన్సర్గా మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చును. మరి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏముంటుందంటే క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అక్యూర్ న్యూ కస్టమర్స్, కాల్ జియో కస్టమర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ జియో రీఛార్జెస్, అసెట్స్ అంటే ఇక్కడ మనకి అసెట్స్ ది కస్టమర్స్ ఇన్ కంప్లీటింగ్ జియో రీఛార్జ్, సెల్ న్యూ జియో కనెక్షన్స్ టు పర్స్పెక్టివ్ కస్టమర్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ మీకు చేయవలసిన వర్క్ ఏమిటంటే ఇక్కడ మీకు అంటే జియో కస్టమర్స్ ఉంటారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా జియో సిమ్ వాడుతుంటారు. మీకు ఏదైనా టెక్నికల్గా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తారు, వాళ్ళ సైడ్ నుంచి మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో మీరు కూడా అదే ప్లేస్లో ఉండి మీరు కూడా వర్క్ చేయవలసి ఉంటుంది. కస్టమర్స్కి జియో రీఛార్జ్ సంబంధించి ప్లాన్స్ గురించి చెప్పడం కానీ, ప్యాకేజ్ గురించి చెప్పడం కానీ, అదేవిధంగా సిమ్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, అదేవిధంగా సిమ్ సేల్స్ చేయడము, ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది. మాకు క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. చాలా సింపుల్ వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో మేబీ నాకు తెలిసినంత వరకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకైతే ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు, జస్ట్ మొబైల్ ఉంటే కూడా సరిపోతుంది. సో మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చును. క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. లోకల్ లాంగ్వేజ్ తెలిసింటే సరిపోతుంది. మీకు కేవలం 10th కానీ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అనేది క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. కానీ 10+2 ప్రిపేర్డ్ అంటున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ ఎవరైతే చేసింటారో సో వాళ్ళకే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే అవకాశం అవుతుంది. ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి స్కిల్స్ ఏమి ఉండాలంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్, స్మార్ట్ ఫోన్ యూజెస్. చెప్పాను కదా, మీకు ల్యాప్టాప్ కూడా అవసరం అయితే లేదు, పీసీ కూడా అవసరం అయితే లేదు, జస్ట్ మీ దగ్గర మొబైల్ ఉంటే సరిపోతుంది. స్పీక్ లోకల్ లాంగ్వేజ్. చెప్పాను కదా, మీకు జస్ట్ లోకల్ లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది, మీ చుట్టుపక్కల మీ ఊళ్ళో అనే విధంగానే. అదేవిధంగా సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ కానీ, అబిలిటీ టు లెర్న్ కానీ, గోల్ అండ్ రిజల్ట్స్ ఓరియంటెడ్. సో ఈ విధంగా ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి స్కిల్స్ మీకుంటే సరిపోతుంది. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఈ కంపెనీకి హెడ్ ఆఫీస్ ముంబై అనేసి మనకి ఇక్కడైతే క్లియర్గా వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి, మనకి అప్లై నౌ ఇచ్చారు కదా, దీని మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. డైరెక్ట్గా నేను మీకైతే అప్లై లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.